Hey guys, good morning all. This is your Shauri sir. This is your Shauri sir. Came back to you to explain the next part of our Hindi basics. We have already discussed about Varnamala in our previous classes, and we have done homework on it and sent me. Very good. Keep on doing like this. And whatever the language it is, the letters are the first part to learn. We have already told about and discussed about that. But when it comes to the next part, means we cannot use letters as it is from Varnamala to the words. Between them, a link is needed. You cannot use raw letters into the words. Some matraim are needed to that. So matraim means we call that in Telugu ottulu. Okay? Ottulu. हिंदी को कहते हैं मात्राएं. हिंदी में इसे मात्राएं कहते हैं. मात्राएं. Okay? Matraim is a topic which can be discussed very easily. I will say the easy way to identify them and recognize them and remember them. Okay, so Matraim are the link between letters and the words. ఆ అక్షరాలకి ఈ ఒత్తులు పెట్టి మనము శబ్దాలలో వాడతాము. ఆ ఎక్కడైతే వర్ణమాల ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే తీసుకొచ్చి మనం పదాల్లో వాడలేము. వాటికి ఈ మాత్రాయం యొక్క సహాయత అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, కాబట్టి ఈ మాత్రాయాన్ని మనము చూద్దాం ఇప్పుడు. దీస్ ఆర్ నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ ద స్వర్. స్వర్ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటి యొక్క గుర్తులే ఈ మాత్రాయం. ఓకే, కాబట్టి నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫీడ్ ఇన్ యువర్ మైండ్ స్టూడెంట్స్. ఫస్ట్ లెటర్ ఆ. there is no sign anything because that is a empty letter. Okay, that will be used as it is for whatever the letters. Okay, I will say the secret of this next. Second letter is A. Okay, the sign of this, matra of this is this. Take out this. ఈ భాగాన్ని తీసేస్తే మిగిలినది ఆ. నెక్స్ట్ ఈ. మూడవ లెటర్ ఈ. దీని యొక్క గుర్తు దిస్, లైక్ స్మాల్ ఎఫ్. E is small f. Feed in your mind. E is small f. Second E, that should be reverse f. Okay. Okay. The stroke starts from here. Dirgh. Here the stroke starts from right to left. Small e, right to left, and dirgh e, big E, left to right. Okay, dirgh e ki matra goes from left to right like this. Small e ki matra comes from right to left like this. Okay, right to left, left to right. Okay, now u. U ki matra is this. Here also remember these three. U, left to right. Now U, the letter is U. Now here remember this. If the part of this letter is covered, this is there. Keep a small round here. That will become U ki matra.
ఊ ఒత్తు ఈ లెటర్ లో ఉన్నటువంటి ఊని తీసేస్తే ఈ దీర్ఘంగా ఉన్నటువంటి ఒత్తు ఏదైతే ఉందో అదే దీని యొక్క మాత్ర కింద మనం రాస్తాం. అలాగే రీ, నేను మీకు ముందే చెప్పాను దీన్ని అరు అని చదవకూడదు, హిందీలో రీ అని చదవాలి. ఓకే, దీనికి రివర్స్ లో ఇది ఉంటుంది. ఫస్ట్ ఊకి మాత్రకి రివర్స్ లో ఉండేది రీకి మాత్ర. ఇది మనం రైట్ నుంచి లెఫ్ట్ కి పెట్టాము, అది అరుకి మాత్ర మీన్స్ రీకి మాత్ర లెఫ్ట్ నుంచి రైట్ కి పెడతాం. ఓకే, నథింగ్ బట్ లెఫ్ట్ టు రైట్. ఓకే, రీ ఏ ఏ. Do not confuse. The confusion comes here. This is letter I and its matra is this. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఏకి ఏమీ పెట్టకుండా వదిలి ఐకి ఇది ఒకటే పెడతారు, లేకపోతే ఏకి ఐకి కూడా ఇది ఒకటే పెట్టేస్తారు. సో కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏమీ లేని పైన ఏమీ లేనటువంటి ఏకి ఒక మాత్ర వస్తుంది, ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఐకి ఇంకొకటి యాడ్ అయ్యి పైన రెండు మాత్రయం వస్తాయి. ఎప్పుడైతే ఈ గుర్తులని మనము పెడతామో దీనికి ఒకటి వస్తుంది, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దీనికి రెండవది యాడ్ అవుతుంది. ఓకే, ఓ. ఓకే, ఇక్కడ రాస్తాను ఎందుకంటే ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఓ ఆ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి ఒత్తులకి మనం గుర్తించడము చాలా సులభం. ఎలాగైతే ఆకి మనము ఈ ఆ అక్షరాన్ని తీసేస్తే ఈ ఒత్తు మిగిలిందో అలాగే ఇక్కడున్న 4 అక్షరాలకే కూడా అంతే. ఇక్కడ ఆ అక్షరాన్ని మనం తీసేద్దాం, మిగిలింది ఈ ఒత్తు. అలాగే ఔ, దీంట్లో ఉన్నటువంటి ఆ అక్షరాన్ని కూడా మనం తీసేద్దాం, మిగిలినది ఈ ఒత్తు. ఓకే, దీనిలో కూడా ఈ అక్షరాన్ని మనం తీసేయగా పైన మిగిలేది డాట్. అలాగే అహా, అహా దీనికి కూడా ఆ అక్షరాన్ని మనం తీసేయగా మిగిలేది చివరిలో 2 డాట్స్. సో ఇవి ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా గుణింతపు గుర్తులు అంటాం తెలుగులో, హిందీలో మనము మాత్రాయేం అంటాం. అక్షరాలకి ఈ ఒత్తుల్ని పెట్టడం ద్వారా మనము గుణింతాన్ని రాస్తాము, దాని నుంచే పదాలని ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు సరే దీని తర్వాత స్టేజ్ ఏంటి? వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మాత్రాయేం? 12 కడి గుణింతాలు. అయితే ఈ గుణింతాలు ఎట్లా వస్తాయి? ఎలా వస్తాయి అంటే ఏదైనా ఒక అక్షరానికి ఈ గుర్తులన్నీ పెట్టడం వల్ల వస్తాయి. ఓకే, कोई एक अक्षर को ये सभी मात्राएं लगाने से 12 कड़ी आते हैं. So what is 12 कड़ी? We will look into it once. What is 12 कड़ी? We will look into it. 12 कड़ी. బారహకడి. వన్స్ లుక్ ఎట్ దిస్ నేమ్. ఒకసారి ఈ పేరుని మీరు చూడండి. బారహ ఖడి అంటే హిందీలో బారహ అంటే అర్థము 12 అని. సరేనా? 12. అయితే ఈ 12 ఖడి అంటే గుర్తులు అని అర్థం.
అయితే ఈ 12 గుర్తులు ఏంటి, అసలు 12 గుర్తులు అనే పేరు ఈ బారహ కడికి సంబంధం ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఇంతకు ముందు రాసుకున్నటువంటి మాత్రాయం ఉన్నాయి కదా, ఆ మాత్రాయంని ఒక ఆర్డర్ లో మనం రాసుకుందాం. అవి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఒక ఎంటీ లెటర్ ని మనం వదులుతాం, ఎందుకంటే మొదటి ఆకి ఎటువంటి గుర్తు లేదు కాబట్టి. ఈ రివర్స్ ఎఫ్ ఐ ఆల్రెడీ సెడ్. ఊ అరు రి ఏ ఐ. ఓ ఔ అహ. ఇలా మనం ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి మాత్రాయన్ని వరుసగా రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక లెటర్ ని తీసుకుందాం. నేను ఇంతకు ముందు చెప్పింది ఏంటి, బారహ కడి అంటే డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక అక్షరానికి ఈ గుర్తులను పెట్టడమే బారహ కడి. సో కాబట్టి నేను ముందుగా కా అనే అక్షరాన్ని తీసుకుంటాను. కా, దానికి ఈ ఒత్తు పెడితే ఆ ఒత్తుని పెట్టడం జరిగితే కా. ఇప్పుడు లెట్స్ సీ ద మ్యాజిక్. ఏ బారహ కడి విల్ ఫార్మ్ విత్ దిస్. కి, కి, కు, కు, కృ, కే, కై, కో, కౌ, కం, క. సి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బారహ కడి. ఒక అక్షరానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి 12 గుర్తులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇవి మొత్తం 12 గుర్తులు. ఈ 12 గుర్తులని ఒక అక్షరానికి కేవలం కానే కాదు, వర్ణమాలలో వ్యంజనంలో నుంచి ఉన్నటువంటి ఏ అక్షరానికైనా సరే ఈ 12 గుర్తులను పెట్టడమే బారహ కడి. 12 గుర్తులు, అది ఈ బారహ కడి యొక్క అర్థం. ఈ కా ప్లేస్ లో మీరు ఏ అక్షరాన్నైనా ఇంకా తీసుకోవచ్చు. నేను మీకు మళ్ళీ వేరొక లెటర్ తో చూపిస్తాను. ఎప్పుడైతే మీరు ఈ బారహ కడి రాయడం వచ్చిందో దానిలో మీరు ఆ మాత్రాయాన్ని కూడా చూసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చేస్తా. ఏంటి అంటే ఇప్పుడు ఈ లెటర్ ని నేను చెరిపేస్తా. లెటర్ ని చెరిపేస్తే ఏమవుతుంది, మీ మాత్రాయం మీకు మళ్ళీ వచ్చేస్తాయి. యూ విల్ గెట్ ఆల్ మాత్రాయం అగైన్. ఓకే, ఆ की मात्रा, ई की मात्रा, ई की मात्रा, उ की मात्रा, ऊ की मात्रा, री की मात्रा, ए की मात्रा, आई की मात्रा, ऊ की मात्रा, औ की मात्रा, की मात्रा और आहा. Here you got all the matra again. Here I will write another. I will take for example the letter pa. Pa, p, p, pu, pu, pru, pe, pai, po, pau, pum, pa. Like this you have to write the बारह कड़ी. Okay, this is the structure how you will form the बारह कड़ी from मात्राएं. Okay, I hope you have all understood what is बारह कड़ी and what are the मात्राएं, how we use it. I will say again, to use the raw letters in the words we need the help of मात्राएं first. मात्राएं are the helpers
of letters to go into the words. Okay, Varnamala is the first, next Matrayam, Barakadi, uske baad Shabd. Okay, so this is the Barakadi and Matrayam we learned today. So meeku homework ఏంటంటే మాత్రయంని అలా ఎలాగైతే నేను ముందు చెప్పానో ఆ మాత్రయంని ఆ దాని యొక్క ఒత్తు, ఈ దాని యొక్క ఒత్తు అలా రాయడము, అది ఫస్ట్ హోంవర్క్. అండ్ ఏవైనా 3 లెటర్స్, ఐ విల్ గివ్ దట్ ఆల్సో. ట, మ, ర, ట, మ, ర, ఈ 3 బారాకడీలు మీరు హోంవర్క్ కింద రాయాలి. వీటితో పాటు నేను ముందు చెప్పినటువంటి మాత్రయంని మీరు హోంవర్క్ కింద చేయాలి. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్, you can just message to your class teacher or you can call. Okay, thank you.